జబర్దస్త్ ఆట మొదలైంది భారతదేశంలో. జబర్దస్త్ ఏం పెట్టినావు గిరీష్? పేపర్ కాయ్ బాయ్ అని పెట్టినావు, కాగజ్ నయ్యి అని చెప్పి పెట్టినావు, వఫ్ క్లెయిమ్స్ మీద సుత్తే గడ్డపార దించుతున్నావు అని అంటే సుప్రీంకోర్టు వర్డిక్ట్ అనేది చాలా కీలకంగా మారిపోయింది. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి నేను మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. 70 సంవత్సరాల ఈ ఎన్క్రోచ్మెంట్ పాలిటిక్స్ ఏదైతే జరిగింది కదా ఇప్పటిదాకా దేశంలో, దానికి ఒక లీగల్ క్లారిటీ, అకౌంటబిలిటీ, నేషనల్ ఇంట్రెస్ట్ ఎవరు తెచ్చిండ్రు, ఎట్లా తెచ్చిండ్రు, ఈరోజు కోర్టులు కూడా దాని మీద ఏం మాట్లాడుతున్నాయని అనేదే చిట్టా నంబర్ 2. ఒక పెద్ద పిక్చర్లోకి పోదాం. మోడీ గవర్నమెంట్స్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఒకటి తీసుకొని దాని మీద మాట్లాడితే ఒక మేనేజ్మెంట్, ఒక ఎంపవర్మెంట్, ఒక ఎఫిషియన్సీ, ఒక డెవలప్మెంట్ అన్నీ మిశ్రమం చేసి కనిపించే యాక్ట్ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. ఫ్రెండ్స్ నేను ఏమంటా అంటే, ఎందుకు గిరీష్ నువ్వు అంధభక్తు అవుతావు అని చెప్పి మాట్లాడతారు కదా. సరే నేను గుడ్డి భక్తున్నే ఒప్పుకుంటా, ఇది నా మట్టుకు నేను చెప్తున్నా. ఎందుకు గుడ్డి భక్తున్నంటే 70 సంవత్సరాల ఈ పంచాయతీని ఒక ప్రూఫ్తో, ట్రాన్స్పరెన్సీతో, అకౌంటబిలిటీతో చేసిన ఏకైక సర్కార్ మోదీ సర్కార్, భారతీయ జనతా పార్టీ సర్కార్. 70 సంవత్సరాల పాటు ఈ ల్యాండ్ లూట్ జరిగింది. బట్ దీన్ని గట్టిగా గడ్డపర దించింది ఎవరు అని అంటే మోदी सरकार कादा. पेपर दिखाने के लिए इतनी तकलीफ. अगर इलीगल ज़मीन कब्जा किया वो भी इलीगली, तो दर्द तो होगा ना అన్నది ఎలాంటి చిట్టా. సుప్రీంకోర్టు దగ్గరకు పోయారు. ఏందనంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే, మీరు ఏదైతే వక్ఫ్ భూములలో మీకు భూములు ఉన్నాయి కదరా భయ్, ఒక పని చేయండి, ఉమ్మీద్ పోర్టల్లల్లో మొత్తం మీకు లింక్ డాక్యుమెంట్స్తో సహా తీసుకొని పోయి కంప్లీట్గా అప్లోడ్ చేయరు. ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయరు ఉమ్మీద్ పోర్టల్లో. December 5th డెడ్ లైన్ అని చెప్పిండ్రు. మమకారం లేని మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్కేని ఒకడు ఉన్నాడుగా గవర్గాడు తేజస్వి యాదవ్ అంటారని బీహార్కేని మనోడు, వీళ్ళందరూ హమ్ నై మాంగేంగే, హమ్ కాగజ్ నై పూచింగే, హమ్ కభీ భీ ఏ ఎగ్జిక్యూట్ చెయ్యం, దీన్ని మేము ఎగ్జిక్యూషన్లకు దించం. तो फिर किसका दायित्व है ये करने का? हम कागज़ नहीं मांगेंगे पर वोट मांगेंगे. कागज़ नहीं मांगेंगे लेकिन वोट मांगेंगे. అరే ఇప్పుడు మనం పాగలగాలం హిందువులము, వాడ కాగజ్ వద్దంటుండు, నీ ఓటు మాత్రం తీసుకుంటుండు. నువ్వు నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు నా కులము, నా జాతి, అది ఇది అని చెప్పి ఓటు వేసుకుంటున్నాడు. సిగ్గుదొప్పినోడివి నువ్వు ఓటేస్తున్నావు. ఇలా జరసేపు పక్కకు పెడదాం. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే యాక్ట్ తీసుకొచ్చిందో, సెంట్రల్ యాక్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఎక్స్క్యూజులు చెప్పేటట్టు ఉండదు, సీదా ఇజ్జత్సే మీరు ఇంప్లిమెంట్ చేయాలా అని చెప్పిండు. లీగల్ నోట్ ఏంటంటే, అండర్ ది ఆర్టికల్ 246 and 254 సెంట్రల్ లా అనేది కంకరెంట్ సబ్జెక్ట్స్ మీద పెద్ద బరువు అవుతుంది, ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పినట్టు ఉల్టా హాత్ పచ్చకడ కొట్టింది సుప్రీంకోర్టు. ఇక అఫీషియల్ డేటా వచ్చేసరికి ఏమైపోయిందనంటే, మనందరికీ తెలుసు కదా 8.72 lakh వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పటిదాకా కేవలం 33 to 35% అప్లోడ్ చేసిర్రు. ఎంత? 33 to 35% అప్లోడ్ చేసిర్రు. అంటే 65 to 70% ఇంకా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవు, కాగజ్ నయ్యే. అంటే ఇవి పోరంబోక్ ల్యాండ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్వో, లేకపోతే పీడబ్ల్యూడీవో, మున్సిపల్ గ్రామ పంచాయతీవో, లేకపోతే దేవాలయాలయో, కాలేజీలయో, ఇన్స్టిట్యూషనయో, ప్రైవేట్ ప్రాపర్టీయో, ఇవే కదా కబ్జా చేసిర్రు. వీళ్ళ దగ్గర ఏముంది తెలుసా? వక్ఫ్ దగ్గర జమీన్ జాదా కాగజ్ కమ్ అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతారు. సుప్రీంకోర్టు ఏం చేసిందనంటే, ఇది ఒక చారిత్రాత్మకమైన రిజెక్షన్ అంటాను చూడు, చల్ మరి అని అంటారు చూడు, ఇది నిజంగానే చారిత్రాత్మకం అంట. ఏమైందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా? నో ఎక్స్టెన్షన్ ఫర్ ది అప్లోడ్స్. మేము అప్లోడ్కి ఇక ఖచ్చితంగా టైం ఇయ్యం. ఇక మీరు ఏమని ఉన్నా కానీ వక్ఫ్ ట్రిబ్యునల్లోనే చేసుకోవాలా. మేమేం బ్లాంకెట్ ప్రొటెక్షన్ ఇయ్యం మీకు. అన్డాక్యుమెంటెడ్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే అది మీరు వక్ఫ్ ట్రిబ్యునల్లో చేసుకోవాలా, అలా మేము మళ్ళీ దిగము అని చెప్పి క్లియర్ కట్గా చేశారు. పోర్టల్ డెడ్ లైన్ అనేది ప్రాపర్టీ వితౌట్ పేపర్స్ ఉంటే అది వక్ఫ్ కాదుగా, కాగజ్తో దికానా పడేగా, ఓ జరూరీ హే అని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడింది. అంటే వక్ఫ్ అనేది కేవలం మీరు హ్యాండ్ కర్చీఫ్ వేసి ఒక సిగ్నేచర్ పెట్టి సంతకం పెట్టంగానే వక్ఫ్ అని అనగానే టప్పా కొట్టంగానే అది వక్ఫ్ అయిపోదు. ఇక ఉస్కు కాగజ్ చెయ్యి, దానికి కాగితాలు చూపెట్టాలా. నువ్వు కాగితాలు చూపెట్టకుండా ఇది వక్ఫ్ అని అంటే వాత పెడతాం అని చెప్పి ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది. ఇప్పుడు ట్రిబ్యునల్ పవర్ ఏముంటుందో ఒకసారి చిన్నగా సంక్షిప్తంగా బ్రీఫ్గా మనం మాట్లాడుకుందాం. ట్రిబ్యునల్ అథారిటీ అండర్ ది యాక్ట్ ఏమిస్తుంది అని అంటే, సోల్ జ్యూరిస్డిక్షన్ ఇస్తుంది, ఒక న్యాయబద్ధమైన ఒక పవర్ ఇస్తుంది ఈ డిస్ప్యూట్లు అన్నిటికీ. ట్రిబ్యునల్ కూడా ఏమంటుందంటే, మ్యాక్సిమం ఇస్తే 6 months ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు ఫర్ డాక్యుమెంటేషన్, దానికంటే ఇచ్చేదే లేదు. ఎట్టి పరిస్థితులలో
ఇది మేము ఇంటర్ఫియర్ గామ్ సుప్రీంకోర్టు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేసింది. అంటే ఈ పొలిటికల్ బైపాస్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తానంటే అస్సలు కుదరదు. ఇది మీరు గట్టిగా గుర్తుపెట్టుకోరని చెప్పి కడాఖండిగా సుప్రీంకోర్టు చెప్పేసింది. ట్రిబ్యునల్ పవర్ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఏమైపోయిందనంటే ఏదైతే రూల్ ఆఫ్ లా ఉంటుందో అది వక్ఫ్ బోర్డ్ నారాబాజీ కంటే పెద్దది, దేశంలో ఉన్న లా అనేది వక్ఫ్ నారాబాజీ కంటే చాలా పెద్దదని చెప్పి క్లియర్ కట్గా ఫ్రేమ్లో పెట్టి గడపరదించేసింది. ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఏమైతే అంటే ఈడ మొదలవుతుంది అసలైన చక్కదనం సంబరం. చూడురు ఇప్పుడు ఏదైతే మ్యాసివ్ ల్యాండ్ రీక్లెయిమింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పటిదాకా కాగజ్ని కాసేలాయింగే ఒక సిగరెట్ కాగితం మీద గిట్లా రాసేసి గిట్లా చూపించుకో మేము అప్పుడు మాకు అనగనగా అనంటే ఎలగెలగా అంటాయి కోర్టులన్నీ. ఇప్పుడు ఈ అడుగుడు మొదలెడుతుంది అంటే సుమారు ఇప్పుడు లెక్క ప్రకారం మోర్ దెన్ 50% ఆఫ్ ది వర్క్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో వాటికి డాక్యుమెంట్స్ లేవని ప్రూవ్ అయిపోతున్నది ఉమ్మీద్ పోర్టల్లో అప్లోడ్ చేస్తుంటే. ఇది తీసుకొచ్చిన సర్కార్ ఎవరు ఫ్రెండ్స్? అప్పుడే మోడీ చేసేది ఉండే కదా, ఇప్పుడే అరే ఫస్ట్ నీకు చెప్పిండు మోదీ వక్ఫ్ అంటే ఏందో అనేది నీకు అర్థమయ్యేటట్టు చేసిండు. ఎందుకంటే ఆనాడు మోదీ వచ్చుడే చేసి ఉంటే నీకు దాని విలువ తెలియకపోతుండే, నీకు దాని బాధ తెలియకపోతుండే, నీకు బాధ్యత తెలియకపోతుండే, ఆ బరువు మొయ్యకపోతుండే. నువ్వు అది మోపించిండు మోదీ, నీకు తెలిసేటట్టు చేసిండు మోదీ. దాని తర్వాత దాన్ని చట్టం చేసిండు మోదీ. ఆ చట్టం ఎవడు అయ్యకు చుట్టం కాదని చెప్పి తేల్చి చెప్పింది మోదీ. ఇవాళ సుమారు 80% డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఎవరైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయని తెలిసింది. 20% ప్రైవేటు, మన స్కూళ్ళు, టెంపుల్ ఎక్సెట్రా ఇవన్నీ కలిపి 20% ఉన్నాయని తెలిసింది. అంటే ఏదైతే ఈ దశాబ్దాల వారీగా జరుగుతున్న ఈ ల్యాండ్ సిండికేట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, అది ఇప్పుడు కొలాప్స్ అవ్వడు మొదలెట్టింది. ఇవాళ వక్ఫ్ జీపీఎస్ కూడా కన్ఫ్యూజన్ ఉన్నది. అరే జమీన్ కిదర్గా భయ్ కాగజ్ హేతో ఈ జీపీఎస్ యాక్ట్ కరేగానా, కోఆర్డినేట్లు ఉండాలి కదా అన్న ముచ్చట మొదలైంది. దేశంలో చర్చ మొదలైంది. పొలిటికల్ రెసిస్టెన్స్ పలు రాష్ట్రాల నుంచి వచ్చినాయి. మమత, తేజస్వి, కొన్ని మధ్యప్రదేశ్లో కూడా పంచాయతీలు అయినాయంట, ఎక్సెట్రా అయినాయంట. అయితే వేరే రాష్ట్రాల గురించి మనకెందుకు గిరీష్, మన తెలంగాణ పరిస్థితి ఏంది అని చెప్పి మీరు అడుగుతారని నాకు తెలుసు. మీరు ఇది యాద పెట్టుకోరి ఫ్రెండ్స్. యావత్ భారతదేశంలో ఫస్ట్ తెలంగాణనే మొట్టమొదటగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని వ్యతిరేకించింది. మాస్ ప్రొటెస్టు జరిగినాయి. అయితే తెలంగాణలో మళ్ళీ ఉమ్మీద్ పోర్టల్ అప్లోడ్ చేసిరా లేదా చూపిస్తా జరాగురి. ఎస్, తెలంగాణలో ఏం చేసిందంటే పంచాయతీ ఏమైందనంటే తెలంగాణలో సుమారు టోటల్గా ఎంత ఉన్నదనంటే ఉమ్మీద్ పోర్టల్లో 46,000 వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయట. వెరిఫై చేసి అప్లోడ్ చేసి చెక్కర్ వెరిఫైడ్ ఎంత అయినాయనంట 10th. ఇది ఇంటర్ప్రిటేషన్ తప్పు వస్తుంది. ఫ్యాక్ట్ ఏంటనంటే 46,000 ప్రాపర్టీసు ఉమ్మీద్ పోర్టల్లో అప్లోడ్ చేసిరట. ఓకే, వెరిఫై చేసి చెక్ చేస్తే ఎన్ని వెళ్ళినాయంట? కేవలం 4,000 అంటే లెస్ దెన్ 10% అప్రూవ్ అయినాయంట. అంటే ఇవి కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పి అప్రూవ్ అయినాయట. అంటే 90% ఏమైపోయినాయి? డోలే దిల్ జారా అని చెప్పి పేలిపోయినాయి. 46,000 ప్రాపర్టీస్ అప్లోడ్ చేసిర్రు. అందులో ఫ్యాక్ట్ చెక్ చేసి అప్రూవ్ అయినాయని ఓన్లీ 4,000 అంటే లెస్ దెన్ 10%. అంటే వీళ్ళు ఏ రకంగా చేసిర్రు తెలంగాణలో కూడా మీరు చూడండి. ఇక అంటే ఈ గ్యాప్ అనేది మనకి ఏం చెప్తుంది ఫ్రెండ్స్? అడ్డమైన ఫేక్ డాక్యుమెంట్లు, టెక్నికల్ పోర్టల్ ఇష్యూస్ అని వీళ్ళు చెప్తారు. అయితే టెక్నికల్ పోర్టల్ ఇష్యూస్ అనేది అప్లోడింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్స్కి రీజన్ ఉండదు అని చెప్పి ట్రిబ్యునల్ మాట్లాడుతుంది, సుప్రీంకోర్టు కూడా మాట్లాడుతుంది క్లియర్ కట్గా. మధ్యప్రదేశ్లో కూడా ఏమైంది చెప్పారంటే పోర్టల్ స్లో ఉన్నది, మేము అప్లోడ్ చేయలేకపోతున్నాం అని. అంటే ఇది లీగల్ బేసిసా ఎక్స్టెన్షన్ ఇయనికి? నువ్వు సిస్టమ్లు పెంచు, మనుషులను పెంచు, సర్వర్లను పెంచు, ఇంటర్నెట్ కనెక్షన్ని పెంచు, ప్లాట్ఫామ్ పెంచు, అంతేగాని కోర్టులకు వచ్చి మాకు సరిపోతలేదంటే మేము ఎక్స్టెన్షన్లు ఇచ్చుకుంటా కూర్చోవాలా? రిలాక్సేషన్ ఇయ్యం, డెడ్ లైన్ ఇయ్యం అని చెప్పి క్లియర్ కట్. అంటే టెక్నికల్ గ్లిచ్ అనేది అన్డాక్యుమెంటెడ్ ల్యాండ్ మీద మళ్ళా పెత్తనం చెలాంచుడు అనేది ఇక కుదరదు అని చెప్పి అలా తీర్పులు కడాఖండిగా చెప్తుంటే హర్ హర్ మహాదేవ్ అని అనిపిస్తుంది. ఒక కల్చరల్ రెవల్యూషన్ ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు మొదలైంది? 2014లా మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాము ఆడికేనే కదా ఈ కల్చరల్ రెవల్యూషన్ మొదలైంది. మన నాగరికత పునా పోరాటం ఆడికేనే కదా మొదలైంది. ఇవాళ దేశంలో ఒక జాతీయవాదాలు నింపి పెంచి పోషించి అంటే నేషనలిజం లెడ్ గవర్నెన్స్ అనేది ఈ సర్కార్ నడుపుతలేదా? స్ట్రిక్ట్ లాస్, డిజిటల్ సిస్టమ్స్, ల్యాండ్ ఆడిట్స్ ఏ ప్రభుత్వాలలో అవుతున్నాయి ఫ్రెండ్స్? ఏ ప్రభుత్వాలలో అపీజ్మెంట్ పాలిటిక్స్ నడిచినాయి? ఇవాళ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలు ఓటర్ ఐడిని మొత్తం కడిగి ప్రక్షాళన చేస్తున్నది ఏ ప్రభుత్వాలు ఫ్రెండ్స్? డీలిమిటేషన్ చాతాగాలే కొన్ని ప్రభుత్వాలకు. మీ డీలిమిటేషన్ చేసి మీ ఎలక్ట్రల్ రోల్స్ని ప్రక్షాళన చేస్తుంది ఎవరు ఫ్రెండ్స్? 33% రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలను మహోన్నతమైన మూర్తులను అమ్మలను చేస్తున్న ప్రభుత్వం ఎవరిది ఫ్రెండ్స్?
ఎన్ఆర్సీ సిఏఏల గురించి మాట్లాడుతుంది ఎవరు? ఈ సెంటిమెంట్ పాలిటిక్స్ని పక్కకు పెట్టి ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్ ఎవరు అందిస్తున్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక ఫ్యూచర్ ఏమవుతుంది గిరీషి భూములది అని చెప్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఫారెస్ట్ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ ఉన్నారా లేదా నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళకి సంఖ కిందకి ఏది పోయినా తెలియదు. ఇలా చిట్టా చాలా ఖతర్నాక్ ఉంటుంది ఫారెస్ట్ వాళ్ళ మీద, చిట్టా చాలా ఖతర్నాక్ ఉంటుంది ఫారెస్ట్ వాళ్ళ మీద. స్టేట్ యూనిట్ విచిత్రకు. దాని తర్వాత ఏవైతే మున్సిపాలిటీస్ ఉంటాయో వాళ్ళు పార్కులు గిరుకులు, ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ నగర్ లక్నోలో పార్క్ లాగా కన్వర్ట్ అయిపోయింది అడగోలుగా వక్ఫ్ అని చెప్తే. ఇవాళ పబ్లిక్ ల్యాండ్ ఏదైతే ఉందో పబ్లిక్కి వెళ్ళిపోతుంది, ప్రైవేట్ రిలీజియస్ ట్రస్ట్ల నుంచి దూరం వెళ్ళిపోతుంది. ఇవాళ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంకా సుప్రీంకోర్టు రూలింగ్ ఏం చెప్పిందనంటే ఇదైతే ఇప్పటిదాకా లార్జెస్ట్ అతిపెద్ద భూ కబ్జా లూట్ ఏదైతే జరిగిందో దాని మీద స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక పోరాటం జరిగింది. దాని మీద తీర్పులు కూడా వస్తున్నాయి. మోడీ గవర్నమెంట్ క్లియర్ కట్గా స్టాండ్ కనిపిస్తుంది. ఏదైతే నువ్వు ల్యాండ్ దోసుకున్నావో మళ్ళా ధర్మబద్ధంగా ల్యాండ్ తిరిగి ఇవ్వాలా, దానికి తగ ట్రాన్స్పరెంట్ లా అండ్ ఆర్డర్ రూల్ ఆఫ్ ది లా మేము డిసైడ్ చేస్తామని. ఇవాళ వక్ఫ్ బోర్డ్స్ ఏవైతే పేపర్లు లేవో ఖేల్ ఖతం దుకాణం బంద్. ఇవాళ భారత్ ఒక న్యూ ఎరా అకౌంటబిలిటీకి దర్వాజా తెరుచుకుంది ఫ్రెండ్స్. కాగజ్ నహీ హై తో కైసా చలేగా భాई, మోదీ సర్కార్ మే సిర్ఫ్ और सिर्फ असली मालिक को ज़मीन मिलेगा, असली मालिक को सिग्नेचर के सल्तनत अभी वक्फ क्लेम नहीं कर सकते. भारत माता की जय.